ఆపద అనగా నీకు ఎరుకలో లేనిది, మీ బుద్ధికి అందనిది. నీ తలతో రక్షించలేనిది ఆ పాదములు రక్షించగలవు, గుర్తెరుగు. నీ తలకి లేని శక్తి ఆ పాదాలకుంది. ఆపద అంటే ఈశ్వరుడు పాప ఫలితాన్ని చాలా గట్టిగా ఇవ్వాలనుకున్నప్పుడు వచ్చేస్తోంది. దాన్ని తీసేవాడు కూడా ఈశ్వరుడు ఒక్కడే. అమ్మా, నీ గోళ్ళు ఎంత శక్తివంతమైనటువంటివో తెలుసా అమ్మా? విపత్పాధోరాశౌ తరిదపి నరాణాం ప్రణమతాం. ఎవ్వరు ప్రతిరోజు నీ ముందు నడుము వంగేటట్టుగా వంగి నీ పాదముల మీద తలపెట్టి నమస్కరిస్తున్నాడో వాడికి ఆపద వస్తున్నప్పుడు నీ పాదము నావయ్యి తరింపచేస్తోంది. ఈ మాట మీరు చాలా బాగా పట్టుకోవాల్సి ఉంటుంది. ఆపద అనగా ఏమి? ఆపద అనగా మీకు ఎరుకలో లేనిది, మీ బుద్ధికి అందనిది. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఆపద మీ బుద్ధికి ఎప్పుడూ దొరకదు. 2, మీ బుద్ధి చేత మీరు రక్షించుకోలేరు ఆపద వచ్చినప్పుడు. ఆపద అనగా ప్రమాదం అండి. ఇంకొక మాటలో చెప్పాలంటే, ప్రమాదం వచ్చినప్పుడు ఏం చెయ్యాలి అప్పుడు ఆలోచించడానికి సమయం ఏమి ఉండదు. మీరు మంచి వేగంలో దిగిపోతున్నారు, అకస్మాత్తుగా ముందెడుతున్నటువంటి ఆటో ఇలా పక్కకి తిరిగింది. ఇప్పుడు ఏం చెయ్యాలి బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటానేమి ఉండదు. సాధారణంగా యాక్సిడెంట్స్ అవ్వడానికి కారణం ఏమిటో తెలుసా అండి? 2. 1, మీ కుడి చెయ్యి కంగారులో శరీరం పళ్ళ బిగుతున బిగిసిపోగానే ఈ కుడి చెయ్యి కంగారు పడిపోయి ఇలా అనేస్తాం. యాక్సిలేటర్ రైజ్ అయిపోయి ఇంకా వేగంగా బండి వెళ్ళిపోతుంది. మీ ప్రమేయం లేకుండా కుడికాలు బ్రేకును తొక్కేస్తుంది. ఒకేసారి వేగము పెంచుతారు, ఒకేసారి బ్రేకు తొక్కుతారు. ఈ 2 మీ ప్రమేయం లేకుండా జరిగాయి. మీరు బుద్ధితో చేస్తే ఈ పని చేయరు. దీనివల్ల ఏమైపోతుందంటే ఇలా విడుతున్న బండి ముఖం అటువైపుకి తిరుగుతుంది. తిరగడంలో ఇది ఊహించలేదు కాబట్టి పైనున్న శరీరం కింద పడిపోతుంది. ఈ కింద పడిపోయినప్పుడు ఎక్కడైనా దెబ్బ తగలచ్చు. అమ్మవారి అనుగ్రహం ఉంటే మోచిప్ప మీద తగిలి వదిలేయచ్చు. అమ్మవారి అనుగ్రహం లేకపోతే తల పగిలిపోవచ్చు. చెప్పలేమండి. ఒక్కొక్క యాక్సిడెంట్ చిత్రంగా ఉంటుంది. ఒక్కొక్క యాక్సిడెంట్ వింటుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. వాటి గురించి నేను వర్ణన చేయడం ఎందుకు, వాటి గురించి వివరణ చేయడం ఎందుకు ఇంత పవిత్రమైన సభలో? అది యాక్సిడెంట్ అంతే. కానీ ఆ యాక్సిడెంట్ మిమ్మల్ని జీవితాంతం వెంబడిస్తుంది. కారణం, ఆ ఆపద నుండి మీరు తప్పుకోలేకపోయారు. దీన్ని మీ బుద్ధికి తెలియదు వచ్చేస్తోందని. ప్రతిరోజు లాంటి రోజని మీరు అనుకుంటున్నారు, కానీ అది మీ జీవితపు చీకటి రోజు. ఈ చీకటి రోజున ఈ ప్రమాదాన్ని తప్పించేవాడెవరైనా ఉన్నాడా? ఉన్నాడని చెప్తున్నారు మూకశంకర్లు. ఎవరు? అమ్మవారి గోళ్ళు. అమ్మవారి తల చూడమంటే ఇలా చూడచ్చేమో, గోళ్ళు చూడాలంటే ఇలా తలంచవలసింది. ఒక్కటే గుర్తు, నా అంత వాణ్ణి నేనని అనకో. ఆపద అన్నది ఒకటి ఉన్నది. ఆ ఆపద వచ్చినప్పుడు నీ తలలో ఉన్న బుద్ధి చేత నిన్ను నీవు రక్షించుకొనలేవు. కాబట్టి ఈ తలని ఇలా దింపి దేన్ని చూస్తావు? పాదముల వంక చూడు. నీ తలతో రక్షించలేనిది ఆ పాదములు రక్షించగలవు, గుర్తెరుగు. నీ తలకి లేని శక్తి ఆ పాదాలకుంది. పాదాల వంక చూడు. పాదాలు కూడా కావు, వేళ్ళు చూడు చాలు. వేళ్ళు కూడా కాదు, గోళ్ళు చూడు చాలు. గోళ్ళు కూడా కాదు, ఒక్క గోరు చూడు చాలు. ఒక గోరు కూడా కాదు, గోటి కాంతి చూడు చాలు. నీ మనసులో ఒక్క గోటి కాంతిని దర్శించి నమస్కరించి నువ్వు వెళ్ళిపోతే ఆ క్షణమునందు నువ్వు అక్కడ లేకపోవచ్చు. అమ్మవారి యొక్క గోటి కాంతి ఆ ఆపద అనే మహాసముద్రంలోంచి నావయ్యి గట్టెక్కించి నువ్వు ఏడవకుండా చేస్తుంది, కాపాడుతుంది. ఆపద వస్తోందనే నీకు తెలియనప్పుడు ఆపద నుంచి గట్టెక్కుతానన్న మాట నువ్వు అనద్దు. అసలు ఆ మాట అనే అధికారం నీకు లేదు. నీ బుద్ధికి తెలియదు ఆపద. నీ బుద్ధికి తెలిస్తే అది ఆపదే కాదు. ఆపద నేను చెప్పగలనన్న మనగాడు ఉండడు. ఎందుకుండడో తెలుసా అండి? దాని పేరే ఆపద. ఆపద అంటే ఈశ్వరుడు పాప ఫలితాన్ని చాలా గట్టిగా ఇవ్వాలనుకున్నప్పుడు వచ్చేస్తోంది. దాన్ని తీసేవాడు కూడా ఈశ్వరుడు ఒక్కడే. మహా అయితే తీసేవాడు ఎవరుంటాడో తెలుసా అండి లోకంలో? ఒక్క గురువే. గురువు కూడా ఎందుకు తీయగలడంటే తన ప్రజ్ఞ కాదు, గురువు భగవంతుడి పాదములు పట్టుకుని ఉంటాడు, అందుకు తీయగలడు. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా.
మా గురువరేణ్యులు మహానుభావుడు బ్రహ్మశ్రీ అమరేశ్వర ప్రసాద్ గారు ఒకానొకనాడు మా ఇంటికి వచ్చి చెప్పారు, నాన్న నీకు ప్రమాదం వచ్చేలా ఉందిరా, విజయవాడ వెళ్ళి కనకదుర్గమ్మ దర్శనం చేయి. ఇప్పటికీ నా భార్య కూడా మర్చిపోదా సంఘటన. గురువుగారు ఇలా అన్నారు, వెడదానిలే గురువుగారు ఎందుకన్నారో అనుకున్నాను. మా ఆవిడ్ని ఆఫీసుకి దింపుతున్నా, ఇలా వెడుతున్న ఆటో ఇలా తిరిగింది, చెయ్యి కూడా చూపించకుండా. ఇందాక మీకేం చెప్పానో అదే పరిస్థితుల్లో కింద పడ్డాం ఇద్దరం. కింద పడిన తర్వాత దెబ్బలు తగిలాయి, రక్తం కారింది, తుడుచుకుని లేచి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత ఒక 4-5 రోజులకి మా గురువుగారు కనపడన్నారు. మొన్న కూడా మేము వెడితే అన్నారు, రోజు సంధ్యావందనంలో నేను వీడి అభ్యున్నతి కోసం ప్రార్థన చేస్తాను అన్నారు మహానుభావుడు. అందుకే గురువుకి నమస్కారం చెయ్యకుండా ప్రవచనం చేస్తే ద్రోహం. ఆయన మహానుభావుడు వచ్చి అన్నారు, రే నాయన ప్రమాదం తప్పిపోయిందిరా, అమ్మవారు నిన్ను అనుగ్రహించిందిరా, గురువు మాటరా ఆ గురి, నమ్మావురా నువ్వు, రక్షింపబడ్డావన్నారంతే. గురువు కాబట్టి రక్షించగలిగారు, అన్యులు ఎవరు రక్షించగలరు? కాబట్టి మీరు చూడండి, లోకంలో ఆపదని తప్పించగలిగినది ఎవరు? అమ్మవారి పాదం ఒక్కటే, ఆ గోరు ఒక్కటే. ఎవరు చెప్తున్నారు ఈ మాట? పిల్లలకి తెలియట్లేదని తన గురించి తాను చెప్పుకున్నట్టుగా చెప్తే అమ్మవారు అలా చెప్పుకుందండి అని మనం అనేస్తామేమోనని హద్దులేని అహంకారాలు మనకని మూకశంకరులతో చెప్పిస్తోంది అమ్మవారు. కాబట్టి గుర్తిరిగిన వాడు అమ్మ పాదములకు నమస్కరించకుండా ఉండగలనన్నవాడు ఉంటాడా లోకంలో? ఉండలేడు.